ఈరోజు ప్రతి అంశం కూడా మాట్లాడదగిందే. కుటుంబ జీవితంలో ప్రతి అంశం కూడా చర్చ్లో మాట్లాడాలి. ఎందుకంటే చర్చ్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. చర్చ్లో ప్రతి అంశం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. యవనస్తుల జీవితాల గురించి మాట్లాడాలి, వారి భార్యాభర్తల మధ్య జీవితాల గురించి మాట్లాడాలి, పిల్లల గురించినటువంటి మాట్లాడినటువంటి అంశాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి సంఘము, చర్చే కొన్ని విషయాలు మాట్లాడకపోతే లోకం ఏది మాట్లాడలేదు. మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? సోషల్ మీడియా నుంచి నేర్చుకోవడం కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకున్నప్పుడే మన జీవితాలు కట్టబడతాయి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని వాక్యం అనే పునాది మీద మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బోధల ప్రకారం జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన జీవితాలు ఎలా ఉంటాయంటే స్థిరంగా ఉంటాయి. స్థిరత్వం ఖ్యాతినిస్తుంది, స్థిరత్వం ఆశీర్వాదాన్ని ఇస్తుంది. స్థిరులుగా మనం ఎప్పుడు జీవించగలుగుతామంటే దేవుని వాక్యపు పునాదుల మీద మన జీవితాలు కట్టబడినప్పుడు. చూడండి, కొంతమంది కుటుంబాలు, కొంతమంది ఇళ్ళు మంచి అంశాల మీద కట్టబడవు. అందరు బట్టి ఎప్పుడు కూడా పడిపోతూ ఉంటాయి. సమస్యలు రాగానే పడిపోతూ ఉంటారు, సమస్యలు రాగానే విడిపోతూ ఉంటారు. అస్తవ్యస్తంగా కుటుంబాలు ఉంటాయి. కానీ మీరు గమనించండి, దేవుని వాక్యం మీద కుటుంబాలు కట్టబడితే సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, ఇంకా చెప్పాలంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని వాక్యం మీద నిలిచినటువంటి కుటుంబాలు సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యల్లో దేవుని కోసం వారు నిలబడతారు. చక్కటి నిర్ణయాలు వారు తీసుకోగలుగుతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకంలో చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం, వారు దేవుని వాక్యం మీద వారి జీవితాలు ఆధారపడి లేకపోవటం కారణం చేత వారు విడిపోవటము, గందరగోళ పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు వారి కుటుంబాల్లో జరుగుతున్నాయి. కానీ దేవుని వాక్యం మీద కుటుంబాలు స్థిరపరచబడగలిగితే వానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇంకా చెప్పాలంటే భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాక్యం అనే ఆ యొక్క రాయి మీద, దేవుని వాక్యం అనే పునాది మీద వారి జీవితాలు కట్టబడ్డాయి. కాబట్టి వారు స్థిరంగా ఉండగలుగుతారు. 2 సమూయేలు గ్రంథం 7:29, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా, నిత్యము నా బిడ్డలు, నా భార్య, నా సమస్తం కూడా నీ యొక్క సన్నిధిలో ఉండాలి, అలా ఉండినట్లు నన్ను దీవించు అని అడుగుతున్నాడు. నిజమే, మన జీవితంలో కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి రావటం, కుటుంబం అంతా కూడా రక్షణ పొందటం, కుటుంబం అంతా కూడా దేవుని కృపలో వర్ధిల్లటం ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజున ఒకవేళ మీరు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చినటువంటి అనుభవం మీకు ఉన్నట్లయితే నిజంగా మీరు చాలా ధన్యులు. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదము. మీరు ఎలా ఉన్నారో, మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనును నా కుటుంబం యెహోవాను ఏం చేస్తాం? సేవిస్తాం. నిజంగా ఎంత మంచి గొప్ప కన్ఫెషన్ అది. వాట్ ఏ బ్యూటిఫుల్ అండ్ వాట్ అన్ అమేజింగ్ కన్ఫెషన్ ఇట్ ఈస్. జోషువా నిజంగా దేవుని సందులో ఒక మంచి కన్ఫెషన్, దేవుని సముఖం ముందు, దేవుని ప్రజల ముందు అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే as far as my life is concerned, as far as my family is concerned, me and my family will be in God's presence forever and evermore. నేను నా కుటుంబ యెహోవాను I will serve God along with my family. నిజంగా ఎంత గొప్ప అనుభవం అండి. ఈరోజు కుటుంబాన్ని ఇస్తుంది ప్రభువే. వాస్తవానికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు తెలుసుకున్నాడు. వాస్తవానికి ఆయన ఆలోచన ఏంటంటే కుటుంబ వ్యవస్థను ఆయనే ప్రారంభించాడు. ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్, the system of family has been instituted or constituted by God himself. అసలు స్త్రీ పురుషులు కూడా కలిసి ఉండాలి, వారిద్దరూ కూడా బిడ్డలను కలిగి ఉండాలి, కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలి. ఇదంతా ఏర్పాటు ఎవరిది? ఒక సైంటిస్ట్ నుంచి ఏమన్నా ఈ సిస్టమ్ ఏమన్నా వచ్చిందా? లేకపోతే స్వామీజీ నుంచి ఏమన్నా వచ్చిందా? బాబా నుంచి ఏమన్నా వచ్చిందా? చూడండి, దేవుడే ఈ యొక్క వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను ఆయనే ప్రారంభించారు. హీ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్ బిహైండ్ దిస్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్. దిస్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఫ్యామిలీ అనేది, వివాహం అనేది ఒక ఇన్స్టిట్యూషన్. అయితే ఈ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించింది ఎవరంటే సాక్షాత్తు సృష్టికర్త. అది దేవుడి లేఖనం మనం చూస్తాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు ఒకడే తిరుగుతున్నాడు.
ఆదాము ఒకడే ఏదైనా వాళ్ళు తిరుగుతుంటే దేవుడికి అనిపించిందట, ఇతనికి ఎవరైనా హెల్ప్ మేడ్ ఉంటే బాగుంటుంది. సో ఇద్దరికిద్దరు ఒకరినొకరు ఆనందించడం కొరకు, ఒకరినొకరు ఆదరించుకోవడం కొరకు, ఒకరినొకరు పురుకొల్పుకోవడం కొరకు, ఒకరినొకరు ఆపదల్లో ఉన్నప్పుడు, కన్నీటి వలయంలో ఉన్నప్పుడు ఆదరించుకోవడం కొరకు. సో వన్ మస్ట్ హ్యావ్ హెల్ప్ మేడ్. సో ఒక సహకారి కావాలి. వారిద్దరి ద్వారా కుటుంబ వ్యవస్థ ప్రారంభించబడాలి, సంతానాలు అభివృద్ధి పొందాలి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే భూమిని నిండించాలి, ఫలించాలి, నాకు లోబడి ఉండాలి. నాకు వారు లోబడి విధేయత చూపించి ఆశీర్వాదకరంగా వారు జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక. దిస్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్ టు బీ ఇన్ ద ఫ్యామిలీ, టు హ్యావ్ ఎ ఫ్యామిలీ. కాబట్టి కుటుంబ జీవితం అందరు బట్టి అంటున్నాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశ్రయించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు క్రైస్తవుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు ఫలించి అభివృద్ధి పొందుదురుగాక, మీరు విస్తరించుదురుగాక, ఏ కీడు మీ కుటుంబంలో రాకుండునుగాక, మీ కుటుంబాల్లో గొప్ప ఫలవంతమైనటువంటి జీవితాలు మీరు చూతురుగాక, గొప్ప ఆశీర్వాద ఫలములతో మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన ఇంటికి కొంతమంది వెడ్డింగ్ కార్డులు తీసుకొచ్చి సకుటుంబ సపరివార సమేతంగా, ఎంత బాగా చెప్పారండి మీరు. అసలు ఏంటది? సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేయండి అంటారు. ఓకే, అందరూ ఫ్యామిలీ అంటారు రండి. ఆ మాట ఎంత బాగుంది కదా, రైమింగ్ కూడా. సో ఇలాంటి మాటలు తెలుగులో మంచి పదాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఈరోజు ఇలాంటి పిలుపులు మనం చూస్తూ ఉంటాం. సో చాలా కుటుంబాలు చాలా ఇళ్ల ముందు కొన్ని బోర్డులు పెట్టుకుంటాం. మీరు మీ ఇళ్ళకి ఈ బోర్డులు ఉన్నాయి నాకు తెలియదు, కానీ తరచుగా నేను క్రిస్టియన్ ఫ్యామిలీస్కి వెళ్తున్నప్పుడు క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, క్రీస్తే ఈ గృహమునకు అధిపతి. కానీ విచారం, ఆ ఇంట్లో అధిపతి వేరే వాళ్ళు ఉంటారు. బయటికి బోర్డే క్రీస్తే ఈ కుటుంబానికి అధిపతి, కానీ సాతానుగాడు అధిపతిగా ఉంటాడు. ఆ కుటుంబంలో భయంకర గందరగోళ పరిస్థితులు, ఆ కుటుంబంలో వినకూడని పాటలు, ఆ కుటుంబంలో వినకూడని బూతు మాటలు అన్నీ ఉంటాయి. కానీ బయటికి ఏం పెడతారు? క్రీస్తే గృహమునకు అధిపతి. ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్, ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్. ఈ మాట విన్నారా మీరు? ఈ బోర్డు ఎప్పుడైనా చూసారా? ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్. ప్రతి భోజనంలో అనుకోనని అతిథి ఎవరో, అనుకోని అతిథి ఎవరో మన భోజనం బలలో పరిశుద్ధాత్మ దేవుడు, అది దాని అర్థం. ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్, ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. ఇది విన్నారా పోనీ? ద సైలెంట్ లిజనర్ ఇన్ ఎవ్రీ కాన్వర్జేషన్. ఇలాంటి బోర్డులు ఉంటాయి, మన బుక్ స్టాల్లో కూడా ఉంటాయి, కావాలితే కొనుక్కోండి మీరు. ఓకే, సో ఈ బోర్డులు పెట్టుకుంటారు. కానీ బోర్డులకు మాత్రమే పరిమితం. అన్సీన్ గెస్ట్ ఇన్ ఎవ్రీ మీల్ అంటారు, కానీ ఆ భోజనాల దగ్గరే గొడవ, భోజనాల దగ్గర గందరగోళం. ఒకడంటాడు నాకు చికెన్ లేదంటాడు, నాకు చికెన్ నచ్చదు మటన్ అంటాడు. ఇంకా అక్కడి నుంచి గొడవ. ఉప్పు ఎక్కువైందనా, ఉప్పు ఎక్కువైనా గొడవే, ఉప్పు తక్కువైనా గొడవే, చింతపండు ఎక్కువైనా గొడవే, చింతపండు తక్కువైనా గొడవే. రకరకాల గొడవలన్నీ ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయి? ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయమ్మా? భోజనం బల్ల. కానీ బోర్డు ఏం పెడతాం మనం? ఆ భోజనం బల్ల దగ్గరే, ఆ డైనింగ్ హాల్లోనే పెడతాం, ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్. ప్రతి భోజనంలో కూడా అన్సీన్ గెస్ట్ ఉన్నారట. ఎవరటైనా? మన ప్రభు అట. కానీ ప్రభు ఉన్నట్లుగా వారు ప్రవర్తించరు. ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. అంటే ప్రతి సంభాషణలో సైలెంట్ లిజనర్ ఉన్నారని అంటాం, కానీ ఆయనకి మహిమార్థకరంగా ప్రభు వింటున్నాడు మన కాన్వర్జేషన్, ప్రభు మన యొక్క సంభాషణ వింటున్నాడు అనేటువంటి ఆ ఇంగితం, ఆ జ్ఞానం మనకు ఉండదు. ఇష్టానుసారంగా మాట్లాడతాం, నోటికి ఎంత వస్తే అంత మాట అంటూ ఉంటాం. ప్రభు వింటున్నాడు అనేటువంటి ఆ సందర్భం, ప్రభు వింటున్నాడు అనేటువంటి ఆ ఇంగిత జ్ఞానం కొంతసేపు మిస్ అవుతున్నాం. సో కుటుంబం గురించి మాట్లాడాలంటే ఒక అరగంట 45 నిమిషాల్లో కొన్ని విషయాలు చెప్పడం చాలా కష్టమే. ఐ నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్యామిలీ. కుటుంబం గురించి చాలా విషయాలు మాట్లాడచ్చు. ఒక 40 నిమిషాల్లో లేకపోతే అరగంటలో చాలా విషయాలు కవర్ చేయటం కష్టమైనప్పటికీ కొన్ని ప్రాముఖ్య విషయాలు మీతో మాట్లాడుతాను. సో నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును.
నీలోకి నీ భార్య ఫలించి ద్రాక్షలో ఉండును, నీ భోజన బలచుడు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. 128వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. ఎంతమంది చదువుతున్నారు 128వ కీర్తన? కుటుంబ సభ్యులంతా కూడా చదవాల్సిన కీర్తన. ఏంటో తెలుసా? నిశ్చయముగా నిశ్చిత కష్టాజితం నువ్వు అనుభవించదవు. ఈ రోజున తల్లిదండ్రులు, భార్యాభర్తలు, బిడ్డలు వారు దేవునికి మహిమార్థకరంగా వారు జీవించాలి. అప్పుడే మీ ఆత్మీయ కుటుంబాలు ఆశీర్వాద కుటీరాలకు ఉంటాయి. మా జీవితంలో ఆశీర్వాదం అనేది మా జీవితాల్లో ఉండాలండి, మా కుటుంబాల్లో ఉండాలండి. మేము బయటకు అడుగు పెడుతున్నప్పుడు దీవించబడాలి, లోపలికి వస్తున్నప్పుడు దీవించబడాలి. దేవుని ద్వారా దీవించబడడానికి ఒక ఆశ ఉండాలండి. దేవుని ద్వారా దీవించబడడానికి ఒక ప్రత్యేకమైన ఆశను మనం కలిగి ఉండాలి. సో చాలా విషయాలు భార్యాభర్తల గురించి మాట్లాడుతూ వచ్చాడు. చాలా విషయాలు దేవుని వాక్యంలో ఈ అంశం గురించి చెప్పలేదు అనేటువంటి అంశం ఏమి లేదండి. సో వర్డ్ ఆఫ్ గాడ్ స్పీక్స్ అబౌట్ చిల్డ్రన్ and the welfare of the children. Word of God speaks about family. Word of God speaks about wives and husbands. కుటుంబంలో ఒక హస్బెండ్ యొక్క రోల్స్ ఏంటి? వాట్ ఆర్ ద రోల్స్ ఆఫ్ హస్బెండ్? వాట్ ఆర్ ద రోల్స్ ఫర్ వైఫ్? పిల్లలు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఏ గ్రంథం కూడా ఇంత క్లారిటీతో ఇవ్వలేదండి. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఏ గ్రంథం కూడా పరిశుద్ధ గురించి మాట్లాడలా. ఏ గ్రంథం కూడా కుటుంబం ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, వారిద్దరి మధ్య కూడా అన్యోన్యమైన దాంపత్యం కలిగి ఉండాలంటే ఏం చేయాలి, సో వారిద్దరు కూడా దేవునికి మహిమార్థకరంగా జీవించాలంటే ఎటువంటి ఆ మెథడ్స్ వాళ్ళు అవలంబించాలి, ఇలాంటివి చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఈవెన్ డాక్టర్స్కి ఏం చెప్పలేదా అంటే దేవుని వాక్యం డాక్టర్స్ కూడా హైజీన్ టెక్నిక్స్ చెప్పింది దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. ఏమంటే శానిటేషన్ గురించి కూడా దేవుని వాక్యం చెప్పిందండి. అంటే బాత్రూమ్స్ ఎలా ఉండాలి, లెట్రిన్స్ ఎలా ఉండాలి, ఆ సిస్టమ్ ఎలా ఉండాలి, అది కూడా దేవుని వాక్యం చెప్పింది. కాన్స్టిట్యూషన్ గురించి దేవుని వాక్యం చెప్పింది. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం బైబిల్ నుంచి వచ్చిందనంటే ఎంతమంది నమ్ముతారు? ద్వితీయోపదేశకాండలో దేవుడు రాయించి పెట్టినటువంటి ఆ ధర్మశాస్త్రమే ప్రపంచ దేశంలో అన్ని రాజ్యాంగాల్లో రాయబడిందంటే నమ్మగలుగుతావా? కానీ నమ్మి తీరాల్సిందే. రాజ్యాంగాలు వచ్చింది దేవుని వాక్యంలోంచి. ఒక గ్రంథం సత్యవేద గ్రంథంగా పిలవబడాలంటే ఆ గ్రంథం అన్ని ఆరంభాల గురించి చెప్పాలా. ఇట్ మస్ట్ టెల్ ద ఎవ్రీ ఆరిజిన్. మానవుడు ఎలా వచ్చాడు, పాపం ఎలా వచ్చింది, దేవదూతలు ఎలా వచ్చారు, అక్రమం ఎలా వచ్చింది, భాషలు ఎలా వచ్చినాయి, జాతులు ఎలా వచ్చినాయి, ఆ తర్వాత దేవుని ఉగ్రత ఎలా వచ్చింది, పాపం ఎలా వచ్చింది, ఆ తర్వాత దేవుడు మానవుడికి ఎలా వచ్చాడు, ఇవన్నీ కూడా ఆరిజిన్ గురించి మాట్లాడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. వీ నీడ్ టు చెరిష్ ఇట్, వీ నీడ్ టు లవ్ ఇట్ అండ్ వీ నీడ్ టు మెడిటేట్ ఇట్. దీన్ని మెడిటేట్ చేయాలి, చెరిష్ చేయాలి. వీ నీడ్ టు డూ ఇట్. వీ మస్ట్ బి డూయర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, నాట్ లిజనర్స్. మనం దేవుని వాక్యాన్ని వినేటువంటి వారుగా మాత్రం కాకుండా దేవుని వాక్యాన్ని అవలంబించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, భార్యలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలని మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో ఇక్కడ we can see some roles of wives and husbands. ఇక్కడ అంటున్నాడు భార్యలారా, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి దేవుని వాక్యం కూడా లేడీస్ ఫస్ట్ మొదలెడుతున్నారు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండేది. ఇదేంటి? యుక్తమైనది. ఇదేంటట? యుక్తమైనది. చూడండి, మొదట భార్యలతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మీ భర్తలకు ఎలా ఉండండి? నీ భర్త నీకంటే తక్కువ చదువుకుని ఉండొచ్చు, నీ భర్త నీకంటే కొద్ది కలర్లో తక్కువే కావచ్చు, హైట్లో తక్కువే కావచ్చు, అధికారంలో తక్కువే కావచ్చు, లేకపోతే నీ భర్త నీకంటే చదువులో తక్కువ కావచ్చు, ఉద్యోగంలో తక్కువ కావచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఎవ్రీ వైఫ్ మస్ట్ బి ఒబీడియంట్ టు హర్ హస్బెండ్. అది దేవుని యొక్క వాక్యక్రమం. ఇది యుక్తమైనది, ఇది కట్టడి. అర్థమవుతుందండి? అందుని బట్టి కుటుంబానికి యజమాని ఎవరు అంటే ఇద్దరు కూడా సలహాలు తీసుకుని ముందుకు నడిపించొద్దని అంటలేదు. కానీ కుటుంబ యజమాని, సంఘానికి శిరస్సు క్రీస్తు ఏ విధంగా ఉన్నాడో ఇంటికి శిరస్సు, కుటుంబానికి శిరస్సు ఎవరు? భర్త. అంటే సో ఒకవేళ భర్త మంచి డెసిషన్ తీసుకోకపోయినప్పుడు, తీసుకోవట్లేదన్నప్పుడు, బాధ్యతారహితంగా ఉన్నప్పుడు సో భార్య ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, దానిలో సమస్య ఏం లేదు. కానీ దేవుని వాక్య ప్రకారము క్రైస్తవ కుటుంబాల్లో ఆలోచన చేస్తా ఉన్నప్పుడు భర్త హీ మస్ట్ బి హెడ్ ఫర్ దిస్ ఫ్యామిలీ. కుటుంబానికి భర్తే శిరస్సు అయి ఉంటాడు. భార్యలందరూ ఏం చేయాలి? భర్తకు లోబడి ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి వారిలో రాజులు లేరు,
క్వీన్స్ పరిపాలన చేస్తారు ఇప్పటికీ కూడా. మీరు బ్రిటన్ వెళ్ళిపోతే అక్కడ ఎవరుంటారు? క్వీన్, రాజులు కాదు, క్వీన్స్ పరిపాలన చేస్తారు. ఓకే, సో మీకు క్వీన్ ఎలిజబెత్ తెలుసు కదా. క్వీన్ ఎలిజబెత్ ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైనటువంటి క్వీన్, ఆమె రాణి. ఆమె యవ్వన కాలంలో ఉన్నప్పుడు పెళ్లి చేస్తున్నారు ఆమెకు. ఆమె క్వీన్ కదా, పుట్టుకతోనే క్వీన్ ఆమె. ఆర్చ్ బిషప్ గారు వెళ్ళారట. ఆర్చ్ బిషప్ గారు అంటే అలాంటి పాస్టర్ వెళ్ళి, అమ్మగారు రేపు నేను పెళ్లి చేసేది నేనే, రేపు మీకు ఆ పెళ్లి ప్రమాణాలు ఉంటాయి కదా, ఆ ప్రమాణంలో ఒక పాయింట్ ఉందండి. అదేంటనంటే రేపు నేను అడుగుతాను, పెళ్ళి ఆ మండపంలో ఆ స్టేజ్ మీద మొత్తం మన రాజ్యం అంతా చూస్తూ ఉంటారు, రాజులు చూస్తూ ఉంటారు, అధికారులు చూస్తుంటారు, ప్రైమ్ మినిస్టర్ చూస్తుంటారు. అప్పుడు మీ దగ్గరికి మైక్ అందించి ఈ విధంగా అడుగుతానండి. ఎందుకంటే క్రైస్తవ వివాహ చట్టం ప్రకారము నీ భర్తకు నువ్వు లోబడి ఉందువా అని అడుగుతామండి. మీరు అప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పేసాను, నేను క్వీన్ కదా, నేను లోబట్టం ఏంటయ్యా అని అక్కడ అన్నారంటే నా పరువు పోద్ది, మీ పరువు పోద్ది. అందుని బట్టి ఇప్పుడే చెప్పేసేయండి, ఈ ప్రధానమైన ప్రమాణం ఉంది, ఇప్పుడు చెప్పను. రేపొద్దు నేను లోబడేది ఏంటి? నేను క్వీన్ కదా, నా భర్త నా వెనకాల తిరగాలి తప్పించి, సో నేను అతనికి లోబట్టం ఏంటి అని మీరు అంటే కనుక ఇప్పుడే ఆ ప్రమాణం తీసేస్తానంటే రేపొద్దున చెప్పను అన్నాడట. అప్పుడు క్వీన్ ఎలిజబెత్ ఒక మాట అన్నాడు, చేయిలో చేయి వేసి, పాస్టర్ గారు నేను దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తానండి. నేను ఈ ప్రపంచానికి లేకపోతే ఈ దేశానికి క్వీన్నే కావచ్చు, కానీ నా భర్తకు నేను ఎప్పుడు కూడా విధేయాలుగా ఉంటాను. ఇది దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, యుక్తమైనదని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నిస్సంకోచంగా రేపు ఈ ప్రమాణం నాతో చేయించవచ్చు. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, నేను ఈ యొక్క దేశానికి, రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి నేను క్వీన్నే అవ్వచ్చాము, కానీ నా భర్తకు నేను విధేయురాలనే అయి ఉంటాను, వాక్యాన్ని నేను పాటిస్తాను అన్నప్పుడు ఆశ్చర్యపోయేట ఆర్చ్ బిషప్. ఈ క్వీన్కి ఎంత దేవుని భక్తులు కలిగి ఉంది. స్కాట్లాండ్లో సో జాన్ నాక్స్ అనేటువంటి దేవుని సేవకుడి గురించి ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? జాన్ నాక్స్ ప్రార్థన చేస్తే, నిజంగా జాన్ నాక్స్ ప్రార్థన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి 10,000 మంది సైనికులు చేసేటువంటి ఆ కార్యము జాన్ నాక్స్ ప్రార్థన ద్వారా జరుగుతుందని చెప్పింది. స్తోత్రం చెప్పండి. జాన్ నాక్స్ అనేటువంటి దేవుని సేవకుడు ఉన్నాడు స్కాట్లాండ్లో. ఆయన మోకాళ్ళని ప్రార్థన చేస్తాడట. బ్రిటిష్ సైన్యం 2,000 మంది చేసేటువంటి ఆ కార్యం జాన్ నాక్స్ ఒక్కడే తన ప్రార్థన ద్వారా చేయగలుగుతాడు అని చెప్పింది క్వీన్ ఎలిజబెత్. నా ప్రియజనంగా ప్రతి భార్య కూడా భర్తకి ఏం చేయాలి? విధేయురాలే ఉండాలి. అది సన్మానించాలి అన్నాడు. ఏం చేయాలి? సన్మానించాలంటే ఉదయాన్నే పళ్ళుని తిప్పేయటం కాదు. చాలామంది ఉదయాన్నే పళ్ళుని తిప్పేస్తారు. పళ్ళుని తిప్పటం అంటే ఆరతి. చక్కగా దీపం తీసుకెళ్ళి పళ్ళు తిప్పుతూ ఉంటారు. మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందంటే అదే పళ్ళుతో తిప్పి కొట్టేస్తూ ఉంటారు. సో ఇది కాదు, అది ఫార్మాలిటీగా తిప్పుతారు, కానీ ఏదైనా తేడా వచ్చిందంటే అది కాదు. నీ జీవితంలో నీ యొక్క భర్తను ఏం చేయాలి? పెళ్ళైన కొత్తలో చక్కగా సన్మానాలు ఉంటాయి. ఎవరన్నా సరే పేరు పెట్టి సింగులర్గా పిలిచినా సరే, ఏంటి సింగులర్గా పిలుస్తున్నారు, అండి అని పిలవండి అని చెప్పి నిర్మమాటంగా చెప్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒరే అని పిలుస్తుంది ఆ భార్య భర్తని. నీ భర్తకు గౌరవమే నీ గౌరవంగా భావించాలని దేవుని లేఖనం తెలుస్తా ఉంది. ఎవ్రీ వైఫ్ మస్ట్ ఆనర్ హర్ హస్బెండ్. అది దేవుని వాక్యం. ఇప్పుడు చెప్తున్న భర్తల దగ్గరకు వస్తున్నాడు దేవుడు. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించాడో, స్తోత్రం చెప్పడం హల్లెలూయా. క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించాడో ప్రతి భర్త కూడా భార్యను ఎలా ప్రేమించాడు? మా సంఘానం అంటే మనల్ని దేవుడు ఎలా ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు ప్రభు? ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. అంటే ప్రతి భర్త కూడా భార్యను ఎలా ప్రేమించాలి? ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సందర్భంలో పెళ్ళయిందట ఒక జంట. మరి హనీమూన్కి ఇప్పుడైతే కార్లు, ఫ్లైట్లు, ట్రైన్లు ఇవన్నీ ఉన్నాయి. మరి పూర్వకాలంలో ఏమి లేవు. అరణ్యాలు దాటాలంటే ఇద్దరిని కాలినడకనే వెళ్ళాలి. పెళ్ళయిందట 15 రోజులు అయిన తర్వాత మరి ఆ అత్తగారింటికి వెళ్తున్నారు, ఈ అత్తగారింటికి వెళ్తున్నారో మనకు తెలియదు. ఆ ఇద్దరి ఇళ్ళకి మధ్య ఒక అరణ్యం ఉందట. సాయంకాలం బయలుదేరారు. బయలుదేరేటప్పటికి అరణ్యంలో వారిద్దరు ఒక ఎలుగుబంటి ఎదురైంది. ఏంటది? ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏం చేస్తుందంటే దాని నైజం
చచ్చిపోయిన శవాలను తిందు, బతుకున్నటువంటి వాటిని అది ఆహారంగా తీసుకుంటుంది. ఎప్పుడైతే అరణ్యంలో వీరు నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఎలుగుబంటి రాగానే భర్త భయపడిపోయి చెట్టు ఎక్కేసేటట, భార్యను వదిలేసాడు. అంటే భార్య చచ్చిపోయినా పర్లేదు, మనం మాత్రం ప్రాణం రక్షించేసుకుందామని చెట్టు ఎక్కేసాడట. భార్య మాత్రం చాలా స్మార్ట్, చాలా తెలివైంది. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఎలుగుబంటి బారి నుంచి ఎలా బయటికి రావాలని చెప్పి కంగారు పడిపోకుండా, ఆవేశపడిపోకుండా ఆలోచన చేసింది. మనకి ఏదైనా సమస్య రాగానే బెంబిళ్ళు ఎత్తిపోయి మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోద్ది మనకి. కానీ ఆ టైంలో ఒక్కసారి నిదానించి, కంగారు పడకుండా ఒకసారి నిదానించి ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఐ మస్ట్ డూ, ఏం చేయాలని ఆలోచన చేస్తే నీకు ఆలోచన ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఆమె కూడా ఒక్కసారి భయపడలేదు, భయపడి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఆలోచన చేసినప్పుడు పరిగెత్తిడితే అది కూడా పరిగెత్తించి ఏం చేస్తుంది, చంపేస్తుంది. అందుని బట్టి ఆమె చచ్చిపోయినటువంటి దానివల్లే ఆ యొక్క అడవిలో పడుకునిపోయిందట. ఆ దారిలో తనకి ఎప్పుడో తెలుసుకుంది, ఎలిమెంటరీ స్కూల్లో ఎలుగుబంటి ఎప్పుడు నిద్రిస్తే కనుక చచ్చిన దానివల్లే పడుకుంటే అది ముక్కు దగ్గరికి వచ్చి వాసన చూసి చచ్చిపోయిందని తెలుసుకుంటే అది ముట్టుకోకుండా వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం ఆమెకు తెలుసు. కాబట్టి వెంటనే అక్కడ చనిపోయిన దానిలో ఊపిరి బిగబెట్టి పడుకుందట. పడుకోగానే ఎలుగుబంటి వచ్చిన తర్వాత ముక్కు దగ్గర, చెవి దగ్గర సో బతుకుందా లేదా అని చూసి ఎప్పుడైతే బిగబెట్టిందేమో చచ్చిపోయిందని చెప్పి వెళ్ళిపోయిందట. అప్పుడు అయ్యగారు మొత్తం అంతా అక్కడంతా అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంక మరలా వెనక్కి రాదనేటువంటి విషయం తెలిసిన తర్వాత చెట్టు దూకొచ్చాడట. వచ్చి ఏమే ఆ ఎలుగుబండి నీ చెవిలో ఏదో చెప్పింది, ఆ ఎలుగుబండి నీ చెవిలో ఏదో చెప్పింది, ఏం చెప్పింది అని అంటే భార్య అదే అడ్వాంటేజ్గా తీసుకుని ఆపద కాలంలో సహాయం చేసేటువంటి భర్తను ఏనాడు నమ్మద్దని చెప్పింది. ఆపద కాలంలో, ఆపద సమయంలో భార్యకి సహాయం చేయని భర్తను ఏం చేయొద్దు, నమ్మద్దు, విడిచిపెట్టే. సిగ్గుపడ్డాడట. ఇది ఒక మాట నేను చెప్తున్నాను, నీ భార్య, పురుషులతో మాట్లాడుతున్నాను, నాకు కూడా వర్తిస్తుంది. నీ భార్య నీ కొరకు సమస్తాన్ని త్యజించి వచ్చింది, తన ఇంటి పేరు మార్చేసుకుంది, తన యొక్క సొంత ఇంటిని విడిచిపెట్టేసింది, సొంత గ్రామాన్ని విడిచిపెట్టింది. ఆ పెళ్లి చూపుల్లో నిన్ను ఒక 5 నిమిషాలు చూసి డిసైడ్ అయిపోయింది నీతో పాటే జీవించాలి. సో ఈ మనిషి నన్ను నమ్మకంగా పోషిస్తాడు, బాధ పెట్టడు, నిష్ఠూర పెట్టడు, నన్ను కొట్టడు, తిట్టడు అని చెప్పి నమ్మేసి నీ కోసం వచ్చినప్పుడు నిజంగా భార్యను కొట్టడం ఎంత చేతకాంతనం అండి, ఎంత అమానుషమైనటువంటి చర్య. చాలామంది భార్యను కొడతా ఉంటారు. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, చాలా చేతకానిటువంటి తనం అనిపిస్తూ ఉంటుంది. భార్యను కొట్టి చాలామంది హీరోలుగా ఫీల్ అవుతుంటారు, భార్యను కొట్టి చాలామంది మొనగాళ్ళుగా ఫీల్ అవుతుంటారు. భార్యను కొట్టి రోడ్డు మీదకి వచ్చి ఆ లుంగి ఇలా తిప్పి నాకంటే మొనగాడు ఎవరు ఉన్నారో అని సవాలు విసురుతూ ఉంటారు. నిజంగా ఒక మాట నేను చెప్పిన, ఒక దైవజనుడు అన్నాడు, భార్యను కొట్టేటువంటి ఏ భర్త అయినా సరే చేతకానోడే అని దేవులేకంగా దైవజనుడు చెప్పాడు. కాబట్టి సో భార్యను నిష్ఠూర పెట్టొద్దని దేవులేకం సెలవిస్తూ ఉంది. వారు నీ ఇంటి పేరును కాపాడడం కొరకు, నీ వంశాన్ని నిలబెట్టడం కొరకు, నీ కొరకు బిడ్డలను కంటూ ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి భార్యలను నిష్ఠూర పెట్టొద్దు. వారు నిన్ను బట్టి బాధపడడానికి వీల్లేదు, ఆ ఉసురు తగులుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరి బట్టి ప్రతి భర్తలు కూడా భార్యను ఏం చేయాలి, నిష్ఠూర పెట్టకూడదట, ప్రేమించాలట. సో పిల్లలు కూడా చెప్తున్నాడు ఏమని తెలుసా, మరి పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. చూసారా, చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు. స్త్రీలందరూ ఏం చేయాలి చెప్పండి అమ్మా, మీ యొక్క రోల్ ఏంటి, మీ ఇంట్లో భర్తకి ఏం చేయాలి, విధేయురాలుగా ఉండాలి. నీ భర్తని ఏం చేయాలి, ఆనర్ చేయాలి, సన్మానించాలి. భర్త ఏం కోరుకుంటాడు తెలుసా మీ నుంచి, ఆ ఆనర్ కోరుకుంటాడు. భర్త ఆ అటెన్షన్ కోరుకుంటాడు. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే భర్త నొచ్చుకుంటాడు. అందరి బట్టి ఆయనకి ఇవ్వాల్సిన ఆనర్ ఇవ్వాలి. ఈరోజు కల్చర్ మారిపోయింది, పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. కానీ సో పాత పద్ధతులు చాలా చాలా ప్రిఫరబుల్ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆనర్ చేయటం, 10 మందిలో ఉన్నప్పుడు నీ భర్తని సొంత పేరు పెట్టి పిలవటం, లేకపోతే అతను ఇతను అని మాట్లాడటం కంటే సో ఒక మంచి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడటం అనేది అది నీకు రెస్పెక్ట్ అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పండి. పురుషులు ఏం చేయాలి, భార్యను ప్రేమించాలి. ఎలా విధంగా ప్రేమించాలి, క్రీస్తు సంఘంని ఏ విధంగా ప్రేమించాడో ఆ రీతిగా ప్రేమించాలి. రెండోదిగా నిష్ఠూర పెట్టకూడదు.
అంటే ఏం చేయకూడదు. నిష్ఠూరం అంటే తెలుసా? ఎవరైనా కరెక్ట్గా చెప్తారు నిష్ఠూరం అంటే? బాధ పెట్టడం, ఇంకా చెప్పాలంటే కుమిలిపోయేలా చేయటం, ఇంకా కన్నీరు పెట్టేలా చేయటం, దీన్ని నిష్ఠూరం అంటారు కదా. ఇంకా బెస్ట్ అర్థమైతే ఎవరైనా ఉంటే అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. రైట్, పిల్లలు ఎలా ఉండాలని చెప్పాడు? ఆనర్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు ఏం చేయాలా? తల్లిదండ్రుల మాట వినుడి. ఒబే టు యువర్ పేరెంట్స్, ఆనర్ యువర్ పేరెంట్స్ సో దట్ యూ కెన్ హ్యావ్ లాంగ్ లైఫ్. నువ్వు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని తండ్రిని. 10 ఆజ్ఞల్లో కూడా దేవుడు చెప్పింది అదే కదా, నీ తల్లిని తండ్రిని ఏం చేయి? సన్మానించు. చాలా విచారం ఏదైనా తల్లిదండ్రుల్ని వారు బతుకున్నప్పుడు సన్మానించరు, వారు బతుకున్నప్పుడు చూడరు, కానీ చనిపోయిన తర్వాత పెద్ద దినం చేస్తారు. వారి పేరు మీద ఊరంతా కూడా భోజనాలు పెడతా ఉంటారు. బతుకున్నప్పుడు చూడయ్యా నువ్వు, బతుకున్నప్పుడు చూడమ్మా నువ్వు. వాళ్ళు చక్కగా వారి ఆలనా పాలన చూడు, టైంకి భోజనం పెట్టు, మంచిగా కేర్ఫుల్గా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు. చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా ఏ ఉపయోగం? కానీ ఈయనకి పేరు రావాలి కదా. ఎంత ప్రేమో తల్లిదండ్రులు అంటే ఊరంతా పిలిచి ఏం పెట్టాడినా భోజనం పెట్టాలి. ఈరోజున చనిపోయిన తర్వాత ఏం చేయనక్కర్లేదు, కానీ బతుకున్నప్పుడు చూడమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనర్ యువర్ పేరెంట్స్, వారి మాట వినుడి. ఇది కుటుంబానికి చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విధులు దేవుని వాక్యం. ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఈ ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇంకా దేవుని వాక్యాన్ని మీరు త్రవితే చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. నేను ఈరోజున కొన్ని ఆత్మీయ కుటుంబాలు, ఆశీర్వాద కుటీరాలుగా ఉన్నటువంటి కొన్ని కుటుంబాలను ముందు పెడతాను. తద్వారా యూ కెన్ లెర్న్ సమ్ లెసన్స్ ఫ్రమ్ దీస్ ఫ్యామిలీస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. చాలామంది ఈరోజు కుటుంబాన్ని, వ్యవస్థను వారు నిరాకరిస్తున్నారు. మేము పెళ్లి చేసుకోమండి, మేము ఎలాగే ఉంటామండి. అది దేవుని వాక్య క్రమం కాదండి. ఈరోజు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నువ్వు ఒంటరిగా ఉండి శోధనకు గురై దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు. వివాహము అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. వివాహం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అలా అని చెప్పి స్త్రీ కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. శోధనకు అవకాశం ఇవ్వద్దు, శోధనకు అవకాశం ఇవ్వద్దు. చాలామంది ఈరోజున మేము ఒంటరిగానే ఉంటాం, బ్రహ్మచారులుగా ఉంటాం అని చెప్పి సేవకులు లాంటి వాళ్ళు చాలామంది వారు ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తున్నారు. వారు ఉండలేక పాపంలో జారిపోతూ పాపం చేస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్న వారు చాలామంది ఉన్నారు. వివాహం చేసుకోవటం దేవుని చిత్తం. ది సిస్టమ్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు గెట్ మ్యారీడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేసుకోవాలి? వివాహాన్ని వ్యవస్థలోకి వెళ్ళాలి. అది దేవుని యొక్క చిత్తం అనే విషయం గమనించండి. నడు ఒంటరిగా ఉండటం మంచిది కదంటే ఒంటరిగా ఉంటానంటే సో అది శోధనలో పడతావు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త దేవుని వాక్యం చెప్తున్న రీతిలో మనం బ్రతకాలి. బైబిల్ అందులో కొన్ని కుటుంబాలు ఉన్నాయండి. ఆ కుటుంబాలు మనకు ఆదర్శం. అందులో ప్రాముఖ్యంగా నేను బెస్ట్ ఫ్యామిలీస్ ఏంటి, మంచి హస్బెండ్ ఎవరు, మంచి వైఫ్ ఎవరు, మంచి పిల్లలు ఎవరు ఆలోచన చేస్తే నాకు యోబు జ్ఞాపకం వచ్చాడండి. ఎవరు? యోబు. యోబు ఎంత మంచి తండ్రి, ఎంత మంచి కుటుంబాన్ని ఆ వ్యక్తి లీడ్ చేశాడనంటే యోబు గ్రంథం 1:5 చదువుదాం. గత వారం కూడా నేను 2 దీవెనల గురించి చెప్తున్నప్పుడు యోబును ప్రస్తావించాను. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసినేమో అని, తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దాహంగా అర్పించుచు. చూడండి ఎంత మంచి ఫాదర్ అండి. వారి విందు దినములు పూర్తి కాగా అంటే వారి మీల్ అయిపోగినప్పుడు యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమో. తండ్రి వారి యొక్క ఏజ్ని అనుమానించాడు. ఏంటి? మన పిల్లల్ని అనుమానించొద్దండి మనం, కానీ వారిని ఏజ్ని అనుమానించాలి. ఎందుకంటే యవ్వన కాలంలో తప్పక తొట్టిల్లుతారు. యవ్వన కాలం అనేటువంటి శోధన కాలము. అందుని బట్టి మన బిడ్డలు అందరూ బంగారాలే మనకి, కానీ వారి ఏజ్ని ఏం చేయాలి? వారికి ఉన్నటువంటి యవ్వనాన్ని మనం ఏం చేయాలి? అనుమానించాలి. అందుని బట్టి వారిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. వారి నోటి మాటలు ఎలా ఉన్నాయి, వారి హృదయ ధ్యానం ఎలా ఉంది, వారు వేటిని చూస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉందో ప్రతి తల్లి కూడా కుమార్తె యొక్క ప్రవర్తన ఏం చేయాలంటే సూపర్విజన్ చేయాలి. ఏం చేయాలి? సూపర్విజన్ అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అబ్జర్వ్ చేస్తాడు, పర్యవేక్షించాలి. కుమార్తె జీవితాన్ని పరీక్షిస్తుండాలి. ఎక్కడైనా సరే కొద్ది దారి తప్పుతున్నట్లయితే కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని చెప్పడం, ప్రార్థనలు నడిపించడం సెట్ చేయాలి. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. యోబు అదే చేశాడు. వారి పిల్లలు ఎక్కడైనా దేవుని దూషించారేమో, ఎక్కడైనా దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారేమో,
హృదయ ధ్యానాలు దేవునికి అవిధేయతగా ఉన్నాయేమో అని చెప్పి గమనించి వారి కొరకు ప్రార్థన చేసి వారి కొరకు దేవునికి దహనం అర్పించి ఎప్పటికప్పుడు వారిని సెట్ చేస్తుండేటువంటి వాడు. వాట్ అన్ అమేజింగ్ ఫాదర్ ఈజ్, వాట్ అన్ అమేజింగ్ ఫాదర్ ద జోబ్ వాజ్. ఎంత అద్భుతమైనటువంటి ఫాదర్ అండి. ఈరోజున ప్రతి తండ్రి కూడా తన బిడ్డల్ని ఏం చేస్తూ ఉండాలి ఏమండి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, కాలేజీలో వారి ప్రవర్తన ఎలా ఉంది, వారు చూస్తున్నటువంటి ఇంటర్నెట్ సైట్స్ ఏంటి, సో వారి ఫోన్ ఏంటి, ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలా, ఏం చేస్తూ ఉండాలి, పర్యవేక్షిస్తుండాలి. విజిలెన్స్ అంటారు. ఏమంటారు? విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, విజిలెన్స్ చేస్తుండాలి. అది ఒక మంచి ఫాదర్ యొక్క రోల్ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు యోబుకి ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు తక్కువని చెప్పాలా? ఎంతమంది అమ్మ? 3 అమ్మాయిలు 3 అబ్బాయిలా? 7 అబ్బాయిలు 3 అమ్మాయిలు. సూపర్, 10 మంది. మనం మర్చిపోతామని చెప్పి దేవుడు కరెక్ట్గా 10 ఇచ్చాడు ఆయనకి. ఓకే, కరెక్ట్గా నెంబర్ మనకు బాగా గుర్తుంటుందని. యోబుకి పిల్లలు ఎంతమంది? 10 మంది. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే ద పెర్సిక్యూటెడ్ వన్ అని అర్థం. యోబు అనే మాటకు అర్థం ఏంటి? శ్రమ పొందినవాడు, శ్రమ పొందేవాడు. ఓకే, యోబు అనే మాటకు ద పెర్సిక్యూటెడ్ వన్ అనేటువంటి మాట అతని పేరులో మనం చూస్తూ ఉంటాం. నా ప్రతివచనాగమా మనం చూస్తూ ఉన్నాం. అతని ఆస్తి వివరాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయట. ఎన్ని? 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు. ఎన్ని? 3,000 ఒంటెలు. ఒక్క వంట ఉంటే నా వ్యక్తి కోటీశ్వరుడు. అదేంటండి, ఎలా పాస్టర్ గారు అంటారా? మీకు ఒక వంట ఉందనుకోండి, విజయవాడ బెంచ్ సర్కిల్ కానీ విజయవాడ ఎక్కడికైనా వెళ్ళి సాయంకాలం ఒక 3 గంటలు ఆ ఒంటిని పిల్లల్ని ఎక్కించుకుంటామండో అనండి. అప్పుడు ఆ సాయంకాలం 100 మందో 150 మందో వస్తారు ఆ వీధిలో వాళ్ళందరూ. ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు తీసుకోండి. ఎంత అవుతుంది? 100 మంది వస్తారంటే ఆ 100 మందిని ఒక రిప్ వేశారనుకోండి, ఎంత అవుతుంది? ఒక గంటలో 10,000 వస్తాయి. రోజుకి సుమారుగా 12 గంటలైనా సరే ఎన్ని వస్తాయి? 1,60,000 రూపాయలు. జీవితాంతం ఒక్క ఒంటి ద్వారా ఇన్కమ్ ఎంత వస్తుంది? మరి ఈయనకి ఎన్ని ఒంట్లు ఉన్నాయట? ఎన్ని ఒంట్లు? 3,000 ఒంట్లు. 500 ఎడ్లు, జతల ఎడ్లు, 500 జతల గాడిదలు ఉన్నాయట. అంటే మరి ఆ రోజుల్లో బంగారం వెండి ఈ యొక్క పశు సంపదే గొప్ప ఆస్తి కదా. ఆ పొలాలు భూములు అవన్నీ ఉన్నాయనుకోండి, వేరే విషయం. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తుందో తెలుసా? ఈజ్ బ్లేమ్లెస్ అండ్ అప్రైట్. అతడు చెప్పండి, ఈజ్ ఎ బ్లేమ్లెస్, నిందకు అవకాశం ఉన్నటువంటి వాడు. అసలు నిందలేదు, స్పాట్లెస్. అతనిలో ఏ నింద మనం వేయలేం. నిందారహితుడు. ఈ మాటనండి, నిందారహితుడు. అప్రైట్ అంటే అర్థం ఏంటంటే దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు యోబు. చాలామంది ధనవంతులు భయభక్తులు కలిగి ఉంటారంటే ధనం వచ్చే కొలది ఇంటిగ్రిటీ తగ్గుతూ ఉంటుంది, దేవుని భక్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ యోబులో మనం నేర్చుకోవాల్సింది తెలుసా? ధనం పెరుగుతున్న కొలది దేవుని ఆరాధించడం మానట్లేదు, దేవుని యందు విధేయత చూపించడం మానట్లేదు. దేవుని భయభక్తులు కలిగి తన యొక్క నిజాయితీ నమ్మకత్వాన్ని కలిగి జీవించాడు. రోజు ఒక మాట నేను చెప్పనండి, జోబ్ ఈజ్ పర్ఫెక్ట్. జోబ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ గాడ్ సైట్. దేవుడు తను చూస్తున్నప్పుడు యోబు నిందారహితుడిగా ఉన్నాడు. ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. చెప్పండి, స్తోత్రం చెప్పండి. యోబు ఈజ్ సో పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో యోబు నిందారహితుడిగా ఉన్నాడు. అందులో బట్టే యోబును బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఈజ్ ద పర్ఫెక్ట్ ఫాదర్, ఈజ్ ద పర్ఫెక్ట్, ఒక మాటలో చెప్పాలంటే అతడు కుటుంబాన్ని అద్భుతంగా నడిపించినటువంటి ఒక కుటుంబ యజమాని. స్తోత్రం చెప్పండి. అందులో బట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు యోబుని ఘనపరిచాడు. యోబునికి 2 దీవెన ప్రభు ఇచ్చాడు. కాబట్టి యోబు నుంచి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకున్నామా లేదా? పిల్లల్ని ఏం చేశాడు? విజిలెన్స్ చేశాడు, అబ్జర్వ్ చేశాడు. వారు ఎక్కడైనా పాపం చేశారా, ఎక్కడైనా దేవునికి తిరుగుబాటు చేశారా, వారి నిమిత్తం దేవునికి దహనబలి అర్పించాడు. సో నేను అనుకుంటా ఉన్నాను, ఉదయాన్నే దేవుని యొక్క సన్నిధికి తీసుకెళ్ళాడు అంటే, ఉదయాన్నే ప్రతిరోజు కూడా దేవుని కొరకు దహనబలి అర్పించడానికి బిడ్డలను ఏర్పాటు చేశాడంటే, పునరుత్థాన దినము ఆ తర్వాత సబ్బాతు దినాన్ని పాటించకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆదివారము ఆ రోజులే కనుక పునరుత్థాన దినం అయితే, ఆ రోజులు అయితే ఆరాధన దినంగా ఒక దినం ఉంటే కనుక ఖచ్చితంగా బిడ్డలందరితో పాటు ఎక్కడికి వచ్చేవాడు? దేవుని మందిరానికి వచ్చేటువంటి వాడు. నేను ఒమన్ అనేటువంటి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సలాల్ అనే ప్రాంతానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ యోబు సమాధిని చూడటం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా యోబు అంటారు, కానీ ఆయూబ్ అంటారు వారందరూ. ఇస్లాం పీపుల్, మహమ్మదీయులందరూ కూడా యోబును కూడా వాస్తవానికి వారి యొక్క ప్రవక్తగా వారు అభిమానిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. ఆయూబ్ సమాధిని అంటారు.
ఆ సమాధి నుంచి కొంత దూరం వెళ్ళిపోతే అక్కడ ఒక ప్రాంతం ఉందండి. అక్కడ తన బిడ్డల కొరకు దహనబలి అర్పించేవాడట. ఆ ప్రాంతాన్ని కూడా చాలామంది చరిత్రకారులు ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ఈ రోజున ఒక పిలిగ్రిమ్ ప్లేస్గా దాన్ని కూడా పెట్టడం జరిగింది. అప్పుడు యోబు కుటుంబం మనకు ఆదర్శప్రాయంగా ఉంది. యోబు కుటుంబము ఆత్మీయ కుటుంబము, ఆశీర్వాద కుటీరము. స్తోత్రం చెప్పండి. కాబట్టి రెండో కుటుంబం దగ్గరికి వస్తున్నాం. ఈ కుటుంబం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ కుటుంబం ఎవరంటే కొర్నేలి కుటుంబం. ఎవరు? కొర్నేలియస్ కుటుంబం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ టెక్స్ట్ అలా ఉంచేసేయండి. చూడండి, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవాడై ఉండి. జస్ట్ ఇమాజిన్ అండి, ఈ వ్యక్తి ఎవరు? పెద్ద ఆఫీసర్ అంటున్నారు ఒకళ్ళు. ఎవరమ్మా? శతాధిపతి అంటే రోమన్ చక్రవర్తుల దగ్గర కొంతమంది సెంచ్యూరియన్స్ ఉండేవారు. సెంచ్యూరియన్ శతకం అంటే ఎంత? 100. అంటే 100 మందికి ఈ వ్యక్తి ఎవరంటే అధికారి. 100 మంది అంటే 100 కుటుంబాలని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? హ్యాండిల్ చేస్తున్నాడు. అంటే 100 మంది సైనికులకి అధిపతి. అంటే గమనించండి, 100 మంది 100 కుటుంబాలంటే ఎంతమంది వస్తారు టోటల్ జనాభా? కుటుంబానికి 4 వేసుకుందాం. ఆ రోజుల్లో 6 వేసుకుందాం అమ్మా. 6 వేసుకుందాం. 100 × 6 ఎంతమ్మా? 600 మంది. 600 మందిని ఒక్క చేత్తో హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఎవరు? వాళ్ళకి జ్వరాలు వచ్చినా, వారికి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, వారికి ఏది వచ్చినా ఎవరు చూసుకోవాలి? కొర్నేలి చూసుకోవాలి. అంటే ఈజ్ నాట్ ఏ లేమెన్, ఈజ్ క్వైట్ బిజీ పర్సన్ కదా. ఆ తర్వాత రాజ్యంలో రాజు దగ్గర నుంచి వచ్చేటువంటి ఏముంటాయి? ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత బిజీగా ఉంటాడండి? ఒక కానిస్టేబుల్ గారే చాలా బిజీగా ఉంటాడు. మరి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత బిజీగా ఉంటాడు? 100 మంది మీద అధికారి అంటే చాలా బిజీగా ఉంటాడు. అయినప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ వర్క్స్, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఎ పోలీస్ ఆఫీసర్, హిస్ ఎ ఆర్మీ ఆఫీసర్, he spends his time in the prayer and he leads his family in devotion. సో అతడు తన కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నాడట? కుటుంబం అంతటిని కూడా భయభక్తులతో ఏం చేస్తున్నాడట? నడిపిస్తున్నాడు. మళ్ళీ పెట్టండి ఒకసారి. భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. అంటే భక్తి ఏంటో ఆ వ్యక్తి చేస్తున్నాడు. భక్తి గురించి మనం చదువుకున్నాం. యాకోబు రాస్తున్నాడు కదా, భక్తి అంటే ఏంటి? గత వారం మనం చదువుకున్నాం. దైవభక్తి అంటే దిక్కులేని పిల్లలను, విధరాండ్రం వారి ఇబ్బందుల పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యాన్ని వారికి అంటకుండా కాపాడుకునే భక్తి అన్నారు కదా. ఆ భక్తిని చేస్తూ బహుధర్మం చేయొచ్చు. ఏంటట? ప్రార్థన చేసేటువంటి వాడట. ఎల్లప్పుడూ దేవునికి ఏంటట? అంటే ప్రార్థన మనసు కలిగినటువంటి వాడు, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వాడు కొర్నేలియస్. అందుని బట్టే దేవుని దూత చెప్తా ఉంది, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సముఖానికి ఎలా వచ్చినాయి? జ్ఞాపకార్థంగా వచ్చినాయి అయ్యా. మనకు కూడా ఒక దేవదూత కనిపించి, తమ్ముడు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వస్తున్నాయ్యా, నువ్వు చేస్తున్న భక్తి కార్యక్రమాలు దేవుడు చూస్తున్నాడయ్యా, నీ కానుకలు, నీ ధర్మ కార్యాలు దేవుని దృష్టికి ఎలా వస్తున్నాయి? జ్ఞాపకార్థంగా వస్తాయి. మీరు అనుకుంటున్నారేమో నీకోసం నువ్వు చేసుకున్నది ఏది కూడా దేవుని సముఖానికి జ్ఞాపకార్థంగా వెళ్ళదు. కానీ దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా వస్తుంది. ఆమేన్. పరలోకములో మీ ధనాన్ని ఏం చేసుకోండి? సమకూర్చుకొనుడి. ఆ ధనాన్ని ఏంటంటే దొంగలు ఏం చేయరట? దొంగిలించరు. చిమ్మట కొట్టదు. ఇంకేంటి? తుప్పు పట్టదు. డబ్బులు కూడా తుప్పు పడుతుందా? డబ్బుకు కూడా ఏమైనా చెదలు పడతాయా? పడతాయి. మరి డిమానిటేషన్ అంటే ఏంటి? డిమానిటేషన్ అంటే ఏంటి? ఒక 5 years ఎప్పుడో మార్చేశారు కదండి మన ప్రధాని గారు. ఏ నోట్లు రద్దు? 2000 నోట్లు. అంటే ఏమవుతుంది? అంటే మనీకి కూడా ఏమవుతుంది తెలుసా? మీకు 2 కాన్సెప్ట్లు ఇక్కడ ఎవరైనా ఎకనామిక్స్ చదువుకున్నటువంటి వారైతే, సో రిసెషన్ గురించి తెలుసా మీకు? రిసెషన్ గురించి, ఆర్థిక మాంద్యం, ఇంకోటి ఏంటి? ఇన్ఫ్లేషన్ రిసెషన్ తెలుసా మీకు? 2 పదాల గురించి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఆ రూపీ వాల్యూ తగ్గిపోద్ది అనమాట. ఇదివరకు 10 రూపాయలు పెడితే 2 ఇడ్లీలు వచ్చాయి, చక్కగా తినేసి ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలు పెడితే ఏమొస్తుంది?
ఏమొస్తుంది? 10 రూపాయలు ఎక్కడా సరిగ్గా పనిచేయట్లేదు, కానీ దేవుని కానుకల పెట్టిలో ఎక్కువ ఉంటాయి పదులు. ఆ తర్వాత కాయిన్స్కి ఈ రోజున ఎక్కడైనా ఎవరైనా తీసుకుంటున్నారా? రోడ్డు మీద వెళ్తున్నటువంటి రోడ్డు మీద బెగ్గర్స్కి ఇచ్చామనుకోండి, పైనుంచి కిందాక చూస్తున్నాడు. కానీ ఎక్కడ ఈ కాయిన్స్ ఇంకో మాటలు చెప్పాలంటే మారని కాగితాలు, చిరిగిపోయిన కాగితాలు ఎక్కడ చలామణిలోకి వస్తాయంటే దేవుని యొక్క కానుకల పెట్టిలో. నీ యొక్క ఆర్థిక స్థితి పెరగాలి, నీ ఆర్థిక స్థితి ఉన్నతమైన స్థానానికి రావాలంటే దేవుని ప్రేమించాలి. దేవునికి ఘనంగా నీవు అంటే లేనివి ఇచ్చేయమనట్లేదు, కానీ దేవునికి ఇస్తున్నప్పుడు నీ యొక్క ఆనర్, నీ ప్రేమ, ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని ఏ రీతిగా చూస్తున్నావు, హౌ యు ఆర్ ట్రీటింగ్ గాడ్, హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ గాడ్, దేవుని ఏ రీతిగా చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. పేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు అంటే 2 5 రూపాయలు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమె తమ జీవనాన్ని అంతా ఇచ్చింది అన్నాడు. షీ హాజ్ గివెన్ ఎవ్రీథింగ్ అన్నాడు. షీ హాజ్ గివెన్ హర్ లైఫ్. ఎందుకు అలా అన్నాడు? తను దేవుని ఘనపరచుంది, తన దగ్గర ఇంకేమి లేవు, అది తీసుకొచ్చి విశ్వాసంతో విత్తింది. దేవుడు అన్నాడు, మిగతా శాస్త్రులు పరిశీలు సద్వికలను 2 కాసులు ఇస్తే తన జీవనానంతా ఇచ్చిందని చెప్పి మైకులో చెప్తావు నువ్వు అన్నారు యేసయ్యని. 2 కాసులు ఇస్తే జీవనాన్ని ఇచ్చిందని చెప్పి అప్రిషియేట్ చేస్తావా? ఆ 2 కాసులు నేను ఇవ్వలేను అన్నాడు. నువ్వు ఇవ్వలేవయ్యా. దైవజనులు అపోస్తలులు జోసెఫ్ కుమార్ ఇలాగే ఒక వాక్యాన్ని చెప్తుంటే 2 కాసులు ఇచ్చి తన జీవనాన్ని తెచ్చింది అంటే ఒక సంఘ పెద్ద వచ్చి అన్నాడు, ఆ 2 కాసులు నేను ఎత్తానండి అన్నాడు. నువ్వు ఇవ్వలేవు. తన జీవనాన్ని తెచ్చింది. కెన్ యూ గివ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ టు గాడ్? దేవునికి సమస్తాన్ని ఇవ్వగలవా? నా సమస్తము అని పాడుతుంది. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని పాడతాం. కానీ సరెండరు ఇస్తామో చెప్పండి, మొత్తం ఎవ్రీథింగ్ ప్రభుకి ఇస్తామా? అందుని బట్టి నువ్వు ఇవ్వలేవయ్యా. ఆమె తన జీవనాన్ని ఇచ్చింది, దేవుడు ఆమెను విడిచిపెట్టలా. ప్రియదేవునాగమా, ఈ రోజున పేదలకు బహుధర్మం చేశాడట కొర్నేలి. తన ప్రార్థనలు దేవునికి ఎలా వచ్చినాయి? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పరలోక రాజ్యంలో మీ ధనాన్ని కూర్చుకోనండి అన్నాడు. వాటికి ఏం పట్టవు? చిమ్మట్లు కొట్టవు, దొంగలు దొంగలించరు, సేఫ్గా ఉంటాయి అని చెప్పాడు. మరి పరలోక రాజ్యంలో హౌ కెన్ యూ ఎర్న్ మనీ ఇన్ ద హెవెన్? హౌ కెన్ యూ ఎర్న్ మనీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క రాజ్యంలో నీ ధనాన్ని ఎలా సమకూర్చుకుంటావు? దేవునికి ఇవ్వటం ద్వారా, దేవుని పరిచయం చేయడం ద్వారా, దేవుని స్వార్థ ప్రకటించడం ద్వారా, దేవుని కార్యాల్లో నిమగ్నం అవటం ద్వారా, దేవుని పరిచయం చేయడం ద్వారా ఏం చేయాలి? మన ధనాన్ని ఏం చేయాలా? పెంచుకుంటాం. మన బ్యాంకులో మన ధనం పెరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇన్సూరెన్స్లో మన ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా చాలామంది ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో వారి ధనాన్ని ఏం చేస్తుంటారు? ఇన్వెస్ట్ చేస్తుంటారు. రకరకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ ధనం ఎప్పటికైనా అవుతుంది చెప్పండి? ఈ ధనానికి దొంగలు పడతారు, చిమ్మెట్లు పడుతూ ఉంటాయి, తుప్పు పడుతూ ఉంటుంది. సో ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి. కానీ పరలోక రాజ్యం అందు మీ ధనాన్ని సమకూర్చుకునండి, అవి శాశ్వత కాలం మీతో ఉంటాయని ప్రభు మాట్లాడుతున్నాడు. కొర్నేలి తన జీవితంలో దేవునికి నమ్మకంగా ప్రేమించేటువంటి వాడు. కొర్నేలి మనకు ఆదర్శపడు. తన కుటుంబానంతా కూడా దేవుని కృపలో పెంచుకోగలిగాడు. పేతురుని పిలిపించుకుని తన కుటుంబస్తులందరికీ వాక్యాన్ని అందింపచేశాడు. తనతో పాటు ఉన్నటువంటి ఆ సిబ్బందికి వాక్యాన్ని అందింపచేశాడు. వారందరినీ రక్షణలోకి నడిపించాడు. తన అధికారాన్ని, తన బలాన్ని, తన యొక్క బలగాన్ని దేవుని కొరకు వినియోగించాడు. అనేక మంది ఆత్మల సంపాదన కొరకు కొర్నేలి ఉపయోగించాడు. వాట్ ఎన్ అమేజింగ్ గాయ్ హి వాస్. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి. కొర్నేలి వలె కుటుంబాన్ని ముందుకు నడిపించేటువంటి యజమానులు లేపబడుదురుగాక. ఇంకా దావీదు దగ్గరికి వచ్చేద్దాం. దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నువ్వు ఆశీర్వదించిన యెడల ఎన్నటెన్నటికి అది ఆశీర్వాదకరంగా ఉంటుందయ్యా. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కలకాలం ఉంటుంది, నీ యొక్క ఆశీర్వాదం తరతరములు ఉంటుందని అంటున్నాడు. నా ప్రియదర్శనాగమ, ఈ యొక్క దావీదు గురించి మాట్లాడాలంటే దావీదు దేవుని హృదయానుసారమైనటువంటి మనుషుడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని ప్రేమించినటువంటి వాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు, నిజంగా ఐక్యతను కోరుకునేటువంటి వాడు, సమాధానం కోరుకునేటువంటి వాడు దావీదు. అందును బట్టి దావీదును దేవుడు బహుగా ఇచ్చించాడు. దావీదు కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దావీదుకు పుట్టినటువంటి కుమారుని దేవుడు దీవించాడు. ఆ కుటుంబం ఆశీర్వాద కారకులుగా ఉన్నారు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్ ఓన్ హార్ట్గా పిలువబడ్డాడు దావీదు. మీరు మొదటి సమయాలు కన్నా 13వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే అందులో దావీదు గురించి చాలా శ్రేష్టమైన విషయాలు రాయబడతాయి. కాబట్టి దావీదు కుటుంబం మనకు ఆశీర్వాదకరంగా ఉంది. దావీదు కూడా తన జీవితంలో కుటుంబ విలువలు కలిగినటువంటి వాడు. తన జీవితంలో దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఎంతమంది వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం చెప్పండి? మొదటిది ఎవరు? యోబు కుటుంబము. రెండోది ఎవరు? కొర్నేలి కుటుంబం. మూడోది ఎవరు? దావీదు కుటుంబం. ఇప్పుడు మరొక కుటుంబం దగ్గరకు వద్దామండి.
చదువుదాం. నోవహు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నప్పుడు, నోవహు అతని కుమారులను ఆశీర్వదించి అనే మాట మనం చూస్తాం. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని పిల్లలను దీవించినట్లుగా చూస్తుంటాం. సో నోవహుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? షేము, హాము, యాపెతు, 3 పిల్లలు. నిజంగా వారిని కూడా తన యొక్క తన విజన్లో పాలుభాగస్తులుగా చేశాడు. వాస్తవానికి ఆ పిల్లలు కూడా ఆ తండ్రి యొక్క బాటలో నడిచారు. ప్రభు అన్నాడు, అయ్యా నోవహు, ఈ తరంలో నువ్వు ఎలా కనబడుతున్నావు? నిందారహితంగా కనబడుతున్నావు అయ్యా. కానీ నువ్వు కాకుండా మిగతా ప్రజలు ఉన్నారు చూసారు, దుర్మార్గులు అయ్యా వాళ్ళు. అసలు వారిని ఎందుకు కలుగు చేశారని బాధ కలుగుతుందయ్యా. వారు నా మాట వెంటనే తిరుగుబాటు చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రజలు తిన్నుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వడుచు, ఇష్టానుసార క్రమం లేని జీవితాలు జీవిస్తున్నారయ్యా. ఇంకా నేను అనుకుంటున్నాను, వెక్స్ అయిపోయానయ్యా. వీరిని ఏం చేస్తానంటే వీళ్ళని తుడిచిపెట్టేస్తాను, ఇంకా కొత్త తరాన్ని తీసుకొస్తాను. అందుని బట్టి నువ్వు ఏమైనా చెప్పగలిగితే చెప్పు, వాళ్ళకి సువార్త ప్రకటించు. 120 years he preached the word of God to the people, those who are around him. ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి ఎన్ని సంవత్సరాలు బోధించాడు? 120 సంవత్సరాలు బోధించాడు. దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. నేను జలప్రలయం రప్పిస్తానయ్యా, నువ్వు ఒక ఓడను నిర్మించు. ఆ ఓడ కొలతలు ఈ విధంగా ఉండాలి. ఆ ఓడ ఈ కర్రతో తయారు చేయాలి. ఆ ఓడ చితిసార మ్రాన్తో తయారు చేయాలి. ఆ ఓడకి కీలు ఈ విధంగా పోయాలి. మొత్తం బ్లూ ప్రింట్ అంతా ఒకటి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నేను రీసెంట్గా అమెరికాలో కెంటకీ అనే ప్లేస్కి వెళ్ళాను. కెంటకీ అంటే మనందరం ఇక్కడ KFC చికెన్ తింటాం కదా, KFC కెంటకీ ఫ్రైడ్ చికెన్, అది అక్కడి నుంచే వచ్చిందనమాట. ఆ కెంటకీ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ జెన్సస్ మ్యూజియం ఉంటుంది. ఆ తర్వాత నోవాస్ ఆర్క్, దేవుడు ఏ కొలతలతో అయితే నోవహుని కట్టమన్నాడో అదే కొలతలతో అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లేస్లో ఒక వార్డ్ నిర్మించారు. అదే డైమెన్షన్స్, ఆ తర్వాత అదే డిపార్ట్మెంట్స్, అదే కంపార్ట్మెంట్స్, ఎక్కడెక్కడ ఏ జంతువులు పెట్టమన్నాడో ఎవ్రీథింగ్, ఒక వార్డును అమెరికన్ సిరీస్ ఒక మోడల్ని వారు నిర్మిస్తే ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మోడల్ ఆర్ట్ని చూసి వస్తారు. నేను కూడా అమెరికా మొన్న వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ తీసుకెళ్తే వెళ్ళాను. మొత్తం అంతా అక్కడ ఒక చిన్న ఇదేనండి, ఆ ప్రాంతంలో కట్టడం జరిగింది. సేమ్ వార్డని కట్టారు. నా ఫొటోస్ ఉంటే కూడా పెట్టండి నాన్న ఒకసారి వీలైతే. సో అక్కడ నేను చిన్న వీడియోలు కూడా చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రాంతమేనండి. మీరు చూస్తున్నారు వెనకాల ఉంది కదా, వెనకాల ఉంది అదే వాడ. నేను వాడకు ముందు దగ్గర ఉన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్. ఓకే, లోపల ఆ యొక్క వార్డును ఎలా నిర్మించారో అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండటం జరిగింది. ఇప్పుడు బ్యూటీ ఏంటంటే ప్రపంచంలో ఈరోజు చాలా వార్డులు మనం చూస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసిన వాడ ఏంటి? 1912లో మునిగిపోయిన వాడ టైటానిక్ వాడైనా సరే, గొప్ప వాడలైనా సరే దేవుడిచ్చిన డైమెన్షన్స్ ప్రకారమే కట్టాలి తప్పించి ఈరోజున వేరే డైమెన్షన్స్తో కనుక వాడ కడితే వాడ సముద్రంలో మునిగిపోద్ది. నేను రాసిస్తున్నాను, దేవుడు నోవహుకు ఏదైతే డైమెన్షన్స్ ఇచ్చాడో పొడవు, ఆ తర్వాత దీన్నే ప్రపోర్షన్ అనొచ్చేమో. ఏ ప్రపోర్షన్తో అయితే పొడవు నిష్పత్తులు అంటారు కదా, సో పొడవు, వెడల్పు, ఎత్తు ఆ నిష్పత్తి ప్రకారం చేయాలి తప్పించి సొంత ప్రయత్నం చేసి వేరే రకమైన నిష్పత్తిని ఉపయోగించాడా వాడ సముద్రంలో ఏమవ్వదు, ప్రయాణం చేయదు. ఒకవేళ ప్రయాణం చేసినా మునిగిపోద్ది. అంటే దేవుడే ప్రపంచానికి ఆ నిష్పత్తి ఇచ్చాడు. ఇప్పటికీ కూడా మోడర్న్ వరల్డ్లో 21st centuryలో ఏ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ యొక్క వరల్డ్లో కూడా దేవుడిచ్చినటువంటి నిష్పత్తి ప్రకారమే వాడను తయారు చేయాలి. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బైబిల్. చెప్పలు కొడుతూ దేవుని పరచండి. ఈవెన్ టైటానిక్ కావచ్చు, ప్రపంచంలో గొప్ప వాళ్ళన్నీ కూడా దేవుని వాక్య ప్రకారమే కట్టబడుతున్నాయని తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను. ఆ వాడును వాస్తవానికి చితిసారకం రానుతో తయారు చేయమన్నాడు దేవుడు. ఏంటిది? చితిసారకం రాను. ఎందుకు? చాలా కలపలు ఉన్నాయిగా, చాలా చెక్కలు ఉన్నాయి, చాలా వుడ్స్ ఉన్నాయి. గంధం చెక్కలతో తయారు చేయొచ్చుగా, లేకపోతే ఎర్రచందనంతో చేయొచ్చుగా, టేకుతో చేయొచ్చు కదా. దేవుడు ఎందుకు చితిసార బ్రాన్తోనే చేయమన్నాడంటే గోఫర్ వుడ్ అన్నారు. ఆ గోఫర్ వుడ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అప్పటికి నోవహుకు తెలుసో తెలియదు కానీ గోఫర్ వుడ్కి పురుగు పట్టదు. ఏం పట్టదు? గోఫర్ వుడ్కి ఏం పట్టదట? పురుగు పట్టదట, చీకిపోదంట. అందుని బట్టి దేవుడు ఏ చెక్కతో చేయమన్నాడు? చితిసారకం రాను. ఇక నోవహు వాడ నిజంగా ఇది ఎవరికి సాదృశ్యం అని ఆలోచన చేస్తే నోవహు వాడ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. గట్టిగా చెప్పలు కొట్టండి. ఆయన రక్షణ వాడ. ఈరోజు నా రక్షణ వాడను దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు.
తన సేవకుల ద్వారా చెప్తున్నాడు, రండయ్యా ఈ వాళ్ళలోకి వచ్చి కూర్చోండి అయ్యా, ఈ వాళ్ళలోకి వచ్చి రక్షణ పొందండి అయ్యా అంటే ఎవరైతే క్రీస్తు అనే రక్షణ వాళ్ళలోకి వస్తారో వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించుకుంటారు, పాపానికి వచ్చేటువంటి ఆ తీర్పు నుంచి తప్పించుకుంటారు, వారు నిత్య జీవాన్ని పొందుతారని సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. ఈ రోజున యేసుక్రీస్తు రక్షణ వాళ్ళలోకి వస్తే ఆ రక్షణ వాళ్ళలో క్షేమం ఉంది, ఆ రక్షణ వాళ్ళలో శాంతి ఉంది, ఆ రక్షణ వాళ్ళలో కలవరం లేదు, ఆ రక్షణ వాళ్ళలో జీవం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ రక్షణ వాడ చితిశాలమానంతో తయారు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభు చితిశాలమానానికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పురుగు పట్టనవాడు, యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనిటువంటి వాడు, కామ క్రోధ లోభ మోహము ఆశ్చర్యాలని జయించినటువంటి వాడు. ఈ ప్రపంచం అందరినీ సాతాను గడిలు ముట్టుకున్నాడు కానీ ప్రభువును మాత్రం ముట్టుకోలేకపోయాడు. ఈ రోజున ప్రతి ఒక్కరిని పాపం వెళ్ళి అంటుకుంది కానీ యేసుని మాత్రం అంటుకోలేకపోయింది పాపము. ఆయన పరిశుద్ధుడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామముపరచండి. పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు, పాపరహితుడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు పాపరహితుడు, వివాహం లేనిటువంటి వాడు, కామము క్రోధము లోభము మదము ఆశ్చర్యము లేనిటువంటి వాడు, అరిషటి వర్గాలను జయించిన వాడు, ధనేషణ దారేషణ పుత్రీషణ ఈశన త్రయాన్ని కోరికల త్రయాన్ని జయించిన వాడు యేసు ఒక్కడే. కన్యక పుట్టినవాడు యేసు ఒక్కడే. జన్మ పాపం కర్మ పాపం లేనిటువంటి వాడు యేసు ఒక్కడే. ఆయన చితిసారం రానుకు సాదృశ్యకున్నాడు. చితిసారం రాను ఏ రీతిగా పురుగు పట్టదో, పుచ్చు పట్టదో, చీకిపోదో మన ప్రభు నిరంతరము జీవించేటువంటి వాడు. పుచ్చిపోయేవాడు కాదు, ఇంకో మాటలో చెప్పాడు, చీకిపోయేవాడు కాదు, ఆ నిరంతరము జీవించేటువంటి వాడు. హీ రైన్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా. నిత్యము ఏలేటువంటి వాడు మన రాజు. నోవహు వాడను నిర్మించాడు. నోవహు ఎంత మంచి అడ్మినిస్ట్రేటర్ అండి, ఎంత మంచి జ్ఞానంతో వాడను నిర్మించడం అంటే చిన్న విషయం అండి. ఇంటికి వెళ్తాడు చిన్న మోడల్ అగ్గిపెట్టెలతో వాడను తయారు చేయండి మీరు. కానీ ఆ టైంలో అంత మంచి వాడను కడితే ఆ వాడ ప్రయాణం చేసుకుంటూ 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 నిజంగా అప్పుడు కొండలు సైతం మునిగిపోయినాయి, పర్వతాలు సైతం మునిగిపోయినాయి. దేవుడు ఆకాశ తూమును విప్పాడు, భూగర్భ జలాలను విప్పేటప్పటికి మొత్తం భూమంతా కూడా నీటితో నిలబడితే ఆ వాడ ప్రయాణం చేసుకుంటూ సో అరారాతు పర్వతాల మీదకి వెళ్ళి ఏమైందట నిలబడితే, అరారాతు పర్వతాలు ఈ రోజున టర్కీ అనేటువంటి ఆ భూభాగంలో ఉంది. పెద్ద పెద్ద మంచు పర్వతాలతో ఉంటుంది ఆ ప్రాంతం అంతా. మీరు చూస్తున్నారు ఇవే అరారాతు పర్వతాలు. ఇప్పుడు ఈ అరారాతు పర్వతాల్లో ఈ యొక్క ఒక వాడను శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. నోవహు వాడ అక్కడే ఉందని బైబిల్ చెప్తా ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చాలామంది ఆర్కియాలజిస్టులు, చాలామంది హిస్టారియన్స్ అక్కడ ఆ వాడను వారు కనుగొనడం జరిగింది. అక్కడికి వెళ్ళి వారు రీసెర్చ్ కూడా చేసి ఈరోజు డిస్కవరీ కావచ్చు, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఆ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. నోవహు వాడను ఇంకొన సజీవంగా మనం చూడొచ్చు. మీరు టర్కీ అనే ప్రాంతానికి వెళ్తే, ఇస్తాన్బుల్ టర్కీ అనే ప్రాంతానికి వెళ్తే ఇంకా మీరు చూస్తున్నారు డిస్కవర్డ్ నోవాస్ ఆర్క్. ఈ వ్యక్తి దాని మీద చాలా రీసెర్చ్ చేసి చాలా మంచి డాక్యుమెంటరీని ప్రపంచానికి అందించాడు. నోవహు వాడ ఇంకా ఉందని నిజంగా ఆ యొక్క శాటిలైట్ నుంచి తీసిన ఫోటోగ్రాఫ్స్ అవి. నెక్స్ట్ స్లైడ్స్ ఒకసారి చూపించండి. నెక్స్ట్ స్లైడ్స్. ఓకే. సో అక్కడ మీరు చూస్తున్నారు కదండి, అక్కడ నోవహు వాడ మంచులో కూరుకుపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి కొన్ని చెక్కలు తీసుకురావడం, ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని పిల్లికి సంబంధించినటువంటివి కొన్ని అక్కడ ఆనవాళ్ళు అనేటువంటి బయట తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా నెక్స్ట్. ఓకే, ఇంకా చూడండి. టర్కీ గవర్నమెంట్ కన్ఫర్మ్ ద డిస్కవరీ ఆఫ్ ద Turkey government confirms the discovery of the real Noah's Ark near Mount Ararat. మీరు టర్కీ గవర్నమెంట్ కూడా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజియంని ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఏర్పాటు చేసి, టర్కీ గవర్నమెంట్ అనేది ఒక నాస్తిక దేశం అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని నమ్ముతూ వారు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి నోవహు జలపడం జరిగిందని, నోవాస్ ఆర్క్ అనేటువంటిది ఆ దేశంలో ఉందని వారు చెప్తా ఉన్నారు. ఇంకొక బోర్డు మనం చూస్తాం, దాన్ని ఏమంటారంటే నోవహు వాడకు మీరు వెళ్ళాలంటే ఈ మార్గం కూడా వెళ్ళనని చెప్పి ఒక ప్రత్యేకమైన బోర్డుని వారు పెట్టడం జరిగింది. ఐ విల్ షో యు దట్. నహూన్ జెమిసి అనే ప్రాంతం అదే పేరు ఉంది కదండి. టర్కీ భాషలో ఆ మాటకు అర్థం ఏంటంటే నోవహు వాడకు దారి ఇదే అని ఆ రోడ్డు చూపిస్తూ ఉంది. చూడండి, నహూన్ జెమిసి అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే నోవహు వాడ మీరు చూడాలంటే మీరు ఈ మార్గం గుండా వెళ్ళండి అనేటువంటి ఒక బోర్డు పెట్టారు. ఇప్పుడు చూడండి, టర్కీ అనేటువంటిది వాస్తవానికి ఏ దేశం అంటే అదొక నాస్తిక దేశం. ఆ నాస్తిక దేశంలో కూడా వారు నమ్ముతుంది ఏంటంటే నోవహు జలప్రలయం జరిగింది, నోవహు జలప్రలయంలో ఆ వాడ ఎక్కడికి వచ్చి ఆగింది, అరారాతు పర్వతాల మీదకి వచ్చి ఆగింది అని చాలా రాంగ్ రీసెర్చెస్ దాన్ని చేశారు. ఇంకో మాట చెప్తాను, అదేంటంటే ఈ రోజున అర్మేనియా పర్వతాల మీద కొన్ని పర్వతాల మీద సముద్రాల్లో ఉండేటువంటి ఆ ఫాజిల్స్ అనేవి పెద్ద పెద్ద ఆ పర్వతాల మీద కనబడుతున్నాయి.
అంటే సముద్రాల్లో తిరిగేటువంటి ఆ జీవరాశులు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద పర్వతాల మీద వాటి యొక్క శిలాజాలు, వాటి యొక్క అస్థి పంజరాలు, ఇంకా మాటలు చెప్పాలంటే వాటి ఫాజిల్స్ కనబడతా ఉన్నాయి. శాస్త్రవేత్తలకు ఏమో అర్థం కాలేదు. సముద్రాల్లో ఉండేటువంటివి ఎత్తైన పర్వతాల మీదకి ఎలా వచ్చినాయి? ఎత్తైన పర్వతాలు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఎత్తైనటువంటి పర్వతాల మీద కనబడతా ఉన్నాయి. ఆ ఎత్తైన పర్వతాల్లో అసలు ఈ చేపలు అంత ఎత్తైన ప్రాంతానికి ఎలా వస్తాయి అంటే, భూమి ఒకనాడు ఏమైంది, భూప్రపంచం అంతా కూడా నీళ్లతో ఏమైంది, నిండిపోయింది. నేను రీసెంట్గా అమెరికా అనే ప్రాంతానికి, లాస్ట్ ఇయర్ ఒక అమెరికా అనే ప్రాంతానికి వెళ్ళాను. అమెరికాలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం ఉంది ఇది. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం చూడడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నీళ్ల ద్వారా పర్వతాలన్నీ కూడా చెక్కబడినట్టు ఉంటాయి. అంటే వాస్తవానికి నది కింద ఉంటుంది, కానీ ఎత్తైన పర్వతాల్లో ఆ నది తాకిడి వల్ల, నీటి తాకిడి వల్ల అంతా కూడా పర్వతాలన్నీ కూడా చెక్కబడినట్టు ఉంటుంది. ఒకసారి ఆ ఫోటోగ్రాఫ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, గ్రాండ్ కెనియన్ అనేటువంటి ప్రాంతాన్ని మీరు చూస్తున్నారు. సో ఇది ప్రపంచ వింతల్లో ఒక వింతగా కనబడుతూ ఉంది ఈ గ్రాండ్ కెనియన్ అనేటువంటి ప్రాంతము. సో ఆ కొండంతా కూడా నీటి చర్యల ద్వారా, నీటి ఆ ఫ్లోటింగ్ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా అలా ఏర్పడిందని అంటారు. వాస్తవానికి చాలామంది పండితులు, చాలామంది ఆర్కియాలజిస్టులు ఏమంటారంటే, నోవహు జలప్రలయం ద్వారా ఇలా జరిగి ఉంటుంది, నోవహు జలప్రలయం ద్వారా ఈ విధంగా జరిగి ఉంటుందని చాలామంది అధికారికంగా ప్రూవ్ చేసి మాట్లాడుతున్నారు. నోవహు జలప్రలయం గురించి చాలా విషయాలు చరిత్రలో మనం చూడగలుగుతాం. దీని గురించి నేను ఒక ప్రత్యేకమైన వర్తమానం కూడా ఇచ్చాను. ఒక 4 ఎపిసోడ్ల శుభవార్తలో మెసేజ్ చెప్పాను. కావాలి యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ దాని ద్వారా మనం పొందుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఈరోజు ఒక మాట చెప్తున్నాను. నోవహు కుటుంబము తన బిడ్డల్ని చాలా చాలా డిసిప్లిన్గా పెంచుకోగలిగాడు. తన యొక్క విజన్, తన యొక్క మిషన్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. పిల్లలు కూడా వాడకట్టంలో సహాయం చేశారు. పిల్లలు అనలేదు, నానా నీకేమైనా పిచ్చేమైనా పట్టిందా, అసలు వర్షం ఏమంటేనే ఎవరికి తెలియదు. ఆ టైంలో వర్షం అనేటువంటిది లేదు. భూమి పంటలు ఎలా పండాయి అంటే, దేవుడు వాస్తవానికి భూమి నుంచి ఆవిరిని లేవదేసి పంటలు పండిస్తున్నాడు. అసలు దే డోంట్ నో వాట్ ఈజ్ రెయిన్. వారికి రెయిన్ అంటే ఏంటో తెలియదు. వర్షం ఆకాశం నుంచి కురిసేది కాదు ఆ టైంలో. కానీ అటువంటి టైంలో నోవహు చెప్తున్నాడు, వర్షం రాబోతుంది, వర్షం రాబోతుంది. అని పిచ్చా నీకు, వర్షం అనేది మాకు తెలియదు అంటే ఆకాశం నీళ్ళు పడతాయా అని అందరూ కూడా తృణీకరించారు. కానీ ఈ కుమారులు కూడా తృణీకరించలేదు. తండ్రి చెప్పిన మాటకు లోబడ్డారు. తండ్రి దేవునికి లోబడితే పిల్లలు తండ్రికి లోబడి అంత గొప్ప కార్యాన్ని వారు జరిగించగలిగారు. నా ప్రయోజనానికి మన సందేశాన్ని ముగింపులోకి వస్తున్నాను. నోవహు కుటుంబము, నిజంగా నోవహు కుటుంబం ఆశీర్వదించబడింది. వారి నుంచే సంతానాలు వచ్చినాయి, వారి నుంచే భాషలు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భాషలన్నీ కూడా సుమారుగా 6000 భాషలు ఉంటే 6000 భాషలు 3 ప్రాముఖ్యమైన భాషల నుంచి వచ్చినాయి. ఆ 3 ప్రాముఖ్యమైన భాషలు ఏంటో తెలుసా? జెఫటిక్ లాంగ్వేజెస్, హెమిటిక్ లాంగ్వేజెస్ అండ్ సెమిటిక్ లాంగ్వేజెస్. ఈ ప్రపంచంలో ప్రతి భాష ఈ 3 భాషల నుంచి రావాల్సింది. ఒకటి సెమిటిక్ లాంగ్వేజెస్, ఇంకోటి హెమిటిక్ లాంగ్వేజెస్, 3 జెఫటిక్ లాంగ్వేజెస్. ఈ 3 భాషల నుంచే మొత్తం 6000 భాషలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తుంటే, ఈ 3 భాషలు ఎవరి నుంచి వచ్చింది తెలుసా? సెమిటిక్ లాంగ్వేజ్ అంటే షేమ్ నుంచి, హెమిటిక్ లాంగ్వేజ్ అంటే హాము నుంచి, జెఫటిక్ లాంగ్వేజ్ అంటే జాపేత నుంచి. వీరి ముగ్గురు నుంచి వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా భాషలన్నీ ఇలా రావడానికి ఆ ముగ్గురే కారణమని నేను చెప్పడం కాదు, చరిత్ర చెప్తుంది, ఆర్కియాలజీ చెప్తా ఉంది, అది బైబిల్ నిరూపిస్తూ ఉంది. ఆమేన్. నా ప్రియదర్శనాగమా, ఇంక చివరిగా చెప్పాలంటే, గత వారం మాట్లాడుకున్నావా? గత వారం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం, ఓబేదెదోము. ఎవరు? ఓబేదెదోము. సో ఓబేదెదోము కుటుంబం దీవించబడడానికి అతని ఇంట్లో ఏముంది? మందసం ఉంది. ఆ మందసంలో 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటి? అందరూ చెప్పండి. ఆ మందసంలో ఏముంటాయి? మందసం కేవలం పెట్టి మాత్రమే కాదు, అది తుమ్మకరతో తయారు చేయబడి బంగారు రేపు పొదగబడినటువంటి పెట్టి మాత్రమే కాదు, ఆ పెట్టిలోంటి విలువైనటువంటి వస్తువులు ఏంటి తెలుసా? ఆజ్ఞ పలకలు. అంటే గమనించండి, ఏ కుటుంబం అయితే దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి అనుభవాలు ఉంటాయో, దేవుని వాక్యాన్ని రెస్పెక్ట్ చేస్తారో, దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో, ఆనాడు ఓబేదెదోము ఏ విధంగా దీవించబడ్డాడో మీ కుటుంబాలు కూడా దీవించబడతాయి. దేవుని వాక్య ప్రకారం దీవించేటువంటి జీవితాలు ఆశించబడతాయి. రెండోదిగా ఏంటి చెప్పండి? రెండోది ఆలోచన చేస్తే, అహరోను చేతికర్ర దేనికి సాదృశ్యం తెలుసా? డివైన్ అథారిటీ. దేవుని అధికారానికి ఏ కుటుంబం అయితే లోబడతారో, మన జ్ఞానము, మన యుక్తి, మన శక్తి, మన బలము కాదు కానీ, మన చిత్తము కాదు కానీ, మన భర్త, మన భార్య చిత్తము కాదు కానీ, దేవుని చిత్తానికి ఎవరైతే లోబడతారో, ఆయన అథారిటీకి ఎవరైతే లోబడతారో ఆ కుటుంబాలు దీవించబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత 3వది ఏంటి? మన్నా పాత్ర దేనికి సాదృశ్యం ఆలోచన చేస్తే,
మన్నా పాత్ర దేవుని చిత్తానికి లోబడేటువంటి అంశానికి సాదృశ్యంగా ఉన్నది. మన్నా పాత్ర ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క సమృద్ధి జీవనానికి సాదృశ్యంగా ఉన్నది. ఇంకా మాటలు చెప్పాలంటే మన్నా పాత్ర దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే దేవునికి విధేయత చూపించడానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే విధేయత కుటుంబాలు దీవించబడతాయి. ఆ తర్వాత ఏ కుటుంబాలు అయితే దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఆ కుటుంబాలు దీవించబడతాయి. మూడవది ఏ కుటుంబం అయితే దేవుని అధికారం లోబడతారో when we obey to the authority of God, దేవుని అధికారం దేవుని రాజుగా ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో, when you accept Christ Jesus as your king and ruler of your life, you can be blessed. నువ్వు దీవించబడతావు, ఆశించబడతావు. టుడే నువ్వు యేసయ్య అధికారం లోబడుతున్నావా? యేసయ్యని అధికారిగా నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? లార్డ్, ఐ am not supposed to rule my life, but you should supposed to rule my life. నా జీవితం నువ్వే పరిపాలించాలయ్యా. నా హృదయ ధ్యానము, నా యొక్క మాటలు, నా చేతలు, నా చూపు, నా నాటకలు, నా పడకలు, నా యొక్క మార్గనిర్దేశకత్వం నువ్వే సూచించాలని ప్రభువుకి మన జీవితం సమర్పిస్తే ఆ కుటుంబాలు క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్గా, ఆత్మీయ కుటుంబాలు ఆశీర్వాద కుటీరాలుగా మారతాయి. ఏ కుటుంబాలు? యోబు కుటుంబం వెరీ గుడ్, కొర్నేలి కుటుంబం, దావీదు కుటుంబం, నోవహు కుటుంబం, ఓబేదెదోము కుటుంబం. కాబట్టి ఈ కుటుంబాలు ఎలా అయితే జీవించి అలా జీవిద్దాం. చివరిగా మనం చెప్పుకున్నాం కదా, ఆ మందసములో 3 ప్రాముఖ్యమైన అంశాలు. ఏ కుటుంబంలో అయితే ఆ మందసం ఉంటుందో, ఆ మందసంలో 3 ప్రాముఖ్యమైన అనుభవాలు ఉంటాయో ఆ కుటుంబాలు దీవించబడతాయి. అనేక మందికి ఆశీర్వాద కుటుంబాలుగా ఉంటాయి. ఆత్మీయ కుటుంబాలు, కుటీరాలు, ఈ 5 కుటుంబాలు. ఆ తర్వాత భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉన్నారు, దేవుని కొలసీలు రాసిన పత్రికలో చదివాం కదా. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని బాగా చదవండి. అక్కడ భార్య రోల్స్, భర్త రోల్స్, అందరు రోల్స్ ఉన్నాయి. అవి మళ్ళీ చదవండి. అలా జీవితాన్ని కట్టుకోండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. అలనాడు యెహోషువ చెప్పిన రీతిలోనే నేనును నా కుటుంబం యెహోవాను. వాట్ ఏ బ్లెస్డ్ ఫ్యామిలీ దట్ ఇస్. దేవుడు ఈ రోజున కుటుంబాలు అనేవి దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి నమూనాగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన, ఏ కుటుంబంలో అయితే వాక్య ధ్యానం, ఏ కుటుంబంలో అయితే విధేయత, ఏ కుటుంబంలో అయితే రక్షణ, ఏ కుటుంబంలో అయితే ఆతిథ్యం చేసే కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలు దేవునికరంగా. హోమ్ అనేటువంటి మాటలో 4 ప్రాముఖ్య విషయాలు చెప్తాను. ఒకటి హెచ్ స్టాండ్స్ ఫర్ హాస్పిటాలిటీ, మన యొక్క కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలి. ఆ తర్వాత ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్, విధేయత కుటుంబాలుగా ఉండాలి. ఆ తర్వాత ఎం స్టాండ్స్ ఫర్ మొరాలిటీ, అంటే నీతి కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలి. ఆ తర్వాత ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజ్మెంట్, ఒకరినొకరు ఏం చేసుకోవాలమ్మా, ప్రోత్సహించుకున్నప్పుడు ఆ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. తల్ల వంచుని ప్రార్థన చేయాలి. కుటుంబాలు ఆశీర్వాద కుటీరాలు అనే అంశంతో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. 5 కుటుంబ వ్యవస్థను మా ముందు పెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. నీకు మహిమ, నీకే ఘనత. ఆయన మాకు ఇస్తున్నటువంటి దైవ సందేశాన్ని టీచింగ్ బట్టి నీకు స్తోత్రాలు. కొన్ని సందర్భాలు మాకు ప్రీచింగ్ ఇస్తున్నారు, కొన్ని సందర్భాలు టీచ్ చేస్తున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని బలపరచండి, ఉజ్జీవపరచండి. ఇంకా వాక్యంలో నాటండి, ఫలింపును అనుగ్రహించండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.